'నారి నారి నడుమ మురారి' ఇప్పుడే చూడడం జరిగింది. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతూ ఉంది. వెంటనే చూడకపోతే చూసేయండి. ఎందుకంటే మూవీ ఆ రేంజ్‌లో ఉంది. ఏంటి మన బాలయ్య బాబు గారి సినిమా పేరు పెట్టుకున్నారు. మూవీ ఆ రేంజ్‌లో ఉంటుందా అనుకున్నాను. నిజంగా మూవీ అయితే ఆ రేంజ్‌లోనే ఉందండి. అస్సలు అతిశయోక్తే కాదు. ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ప్రతి కామెడీ సీను అసలు అద్దిరిపోయింది. అసలు ఫోర్స్‌ఫుల్‌గానే అనిపియదు. ఇంకా మన పెర్ఫార్మన్స్ విషయానికొస్తే 'శర్వానంద్' గారు, ఇంకా 'నరేష్' గారైతే వాళ్ళ వాళ్ళ పాత్రలో అనే చెప్పచ్చు. 'శర్వానంద్' గారైతే రీసెంట్ ఫిల్మ్స్‌తో పోల్చుకుంటే ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారనిపించింది. చాలా ఎఫర్ట్‌లెస్‌గా అనిపిచ్చింది. ఇంకా 'నరేష్' గారికైతే అసలు చెప్పనక్కర్లేదు. ఏ పాత్ర ఇచ్చినా ఆయన ఒదిగిపోతారు అని చెప్పడంలో మాత్రం ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదనమాట. ఏ మూవీ అయినా తీసుకోండి ఆయనది. ఏ పాత్ర అయినా తీసుకోండి. అసలకి మనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. సేమ్ అలానే ఈ మూవీలో కూడా. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి హీరో లైఫ్‌లో ఇద్దరమ్మాయిలతో లవ్‌లో పడతారు. ఆ తర్వాత వచ్చే కన్‌ఫ్యూజన్, ఆ కన్‌ఫ్యూజన్‌తో వచ్చే ఫన్ ఉంటుంది ఈ మూవీలో. ఇంక లాస్ట్‌కి ఏమైంది అనేదే మూవీ అసల. సో, అది మీరు చూసే తెలుసుకోండి. సో, నా రివ్యూ అయితే ఈ మూవీ 10 ఆన్ 10 సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇవి ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే, ఈ మూవీ స్టోరీ అంత కొత్తగా ఏం అనిపియదు మనకి. ఇంకా స్క్రీన్ ప్లే కూడా నార్మల్‌గానే ఉంటుంది. అంటే ఏదో ట్విస్ట్‌లు ఎక్స్‌పెక్ట్ చేస్తూ అట్లా ఏమి ఉండదనమాట. నార్మల్‌గానే జరుగుతూ ఉంటుంది. ఇంకా మన చాలా సిట్యుయేషన్స్‌లో కన్వీనియన్స్‌గా అనిపిస్తుంది. అంత కన్వీనియంట్‌గా రాసుకున్నారు అనిపిస్తది. అది మీరు మూవీ చూస్తే మీకు అర్థమయ్యిద్ది నేనెందుకు చెప్పాను అని. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి 'సామాజ వర్గమన' మూవీ తీసిన డైరెక్టరే. నాకు పేరు గుర్తులేదు యాక్చువల్లీ. సో, ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీకి డైరెక్టర్ కూడా. సో, ఇంకా సాంగ్స్, బీజీఎం అయితే అలా అలా ఎళ్ళిపోతూ ఉంటుంది. అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. గుర్తుపెట్టుకొని పాడుకునే అంతగా. సో, ఇది ఈ మూవీ రివ్యూ. ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని పాజిటివ్‌గానే వర్కౌట్ అవుతాయి. సో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో కూర్చి చూడొచ్చు. సో, అందుకనే నేను దీనికి 10 ఔట్ ఆఫ్ 10 ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈ రోజుకి ఇంతే. జై హింద్.